హలో ఫ్రెండ్స్, కల్కి సినిమా కోసం మహాభారతం అభిమానులు, డివోషనల్ అభిమానులు, కృష్ణుడు అంటే అపారంగా ప్రేమించే వాళ్ళు ఎదురు చూస్తారు కల్కి పార్ట్ 2 కోసం. సలార్ సినిమా కోసం యాక్షన్ లవర్స్, ప్రభాస్ అభిమానులు నిజంగా సలార్ సినిమా అప్పుడు అరే మనిషివా మానవ మృగాన్వరా అనేటటువంటి దానికి జస్టిఫికేషన్ చేసిన సినిమా. సో దానికోసం యాక్షన్ లవర్స్ బాగా వెయిట్ చేస్తారనమాట. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నలు పెద్దలు, వాళ్ళు వీళ్ళు అభిమానులు సైతం వెయిట్ చేసేటటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీ రాజసాబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజసాబులో మన ప్రభాస్ అన్న రొమాంటిక్గా కనపడబోతుండు, హర్రర్ చేయబోతుండు, కామెడీ చేయబోతుండు అనమాట. ఇప్పటికీ ప్రభాస్ అన్న ఆ విధంగా చేయలే. ఇప్పుడు కామెడీ చేసింది అనుకోండి, ఎటకారం చేసింది అనుకోండి, హర్రర్లో అయితే ఎంత మటుకి నటించాలా. సో ఒక కొత్త ప్రయోగంతో అయితే మన ముందుకైతే రాబోతుండో. అది కూడా 1 కాదు 2 కాదు, దాదాపు 300 కోట్ల బడ్జెట్తో. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ అయితే సినిమా మన ముందుకు రాబోతుంది. సో టీజర్ ఎప్పుడు, ట్రయలర్ ఎప్పుడు, ఫస్ట్ సింగిల్ ఎప్పుడు అనేటటువంటి డౌట్ అంతా కూడా అందరి మైండ్లో తిరుగుతూనే ఉంది. దానికి సంబంధించి చాలా మంది కామెంట్ చేశారు. మూవీ టీం నుండి ఇంకొన్ని రోజుల్లో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రాబోతుంది. ఏంటి అనేటటువంటిది మనం ముందు వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మోస్ట్లీ ఈ సినిమా టీజర్ ఏదైతే ఉందో దీన్ని రిలీజ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ప్లాన్ చేస్తున్నారంట. కాకపోతే సినిమా షూటింగ్ 50% మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకనైనా 50% షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది కంప్లీట్ చేయాలి. కాబట్టి టీజర్ రిలీజ్ చేస్తే కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ టీజర్ అని చెప్పి మన ప్రభాస్ అన్న నడిచొచ్చింది, కారులోని దిగింది, సలాం కొట్టింది రిలీజ్ చేశారు. ఇది టీజరా, ట్రైలర్లా, గ్లిమ్సా, కనీసం ఫస్ట్ లుక్ అని కూడా దీన్ని అయితే చెప్పలేం. జస్ట్ అలా నడిచొచ్చిండు. ఈ మాత్రం దానికి 2 రోజుల ముందు హింట్ ఇవ్వటం, ఊరించడం, రిలీజ్ చేయడం. అప్పుడైతే అభిమానులు బాగా డిసప్పాయింట్మెంట్ అయ్యారు అనమాట. సో ఒక డైలాగ్ లేదు, కనీసం ఒక బీజం లేదు. అది ఎక్కడ కాపీ కొట్టారు అనేటటువంటిది మేము బ్రేక్ డౌన్ చేద్దాం అన్నప్పటికీ మాకైతే తెలియట్లేదు. మాకైతే కనీసం టీజర్ కావాలి, కనీసం ఒక 30 సెకండ్స్ టీజర్ కావాలి. అందులో ప్రభాస్ అన్న ఒక డైలాగ్ చెప్పాలి, ఆ స్టోరీ ఏంటి అనేటటువంటిది మాకు అర్థం కావాలని చెప్పి ఫుల్గా డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ప్రభాస్ అన్న బర్త్డే అక్టోబర్ 23 అయితే ఉంది. దాన్ని పునస్కరించుకొని ఒక మంచి టీజర్తో మన ముందుకైతే రాబోతుందన్నమాట. ఆ సినిమా కాన్సెప్ట్ ఏంది, ప్రభాస్ అన్న ఏ విధంగా ఉండబోతుండు, డ్యూయలా సింగిలా అనేటటువంటిది తెలియజేయబోతున్నారు. లేదా మ్యాక్సిమం వచ్చేస్తా ఫ్రెండ్స్. టీజర్ కొద్దిగా అటు ఇటుగా అయిందా ఖచ్చితంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. ఈ ఫస్ట్ సింగిల్ కోసం తమనైతే చాలా కష్టపడ్డాడంట, చాలా మంచి సాంగ్ అయితే అందించిందంట. ఈ ఫస్ట్ సింగిల్తోనే పాన్ ఇండియా రేంజ్లో గట్టిగా ఊపు తెప్పించేటటువంటి ప్రయత్నం, గట్టిగా హైప్ తెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మూవీ టీం అయితే తెలియజేస్తుంది. మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండి, లేకపోతే ఈ నెల ఎండింగ్ కల్లా ఖచ్చితంగా టీజర్ గురించి అనౌన్స్మెంట్ ఉంటుంది. టీజర్ వస్తుందా, సాంగ్ వస్తుందా, గ్లిమ్స్ వస్తుందా అనేటటువంటిది తెలియజేస్తారు. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే 100కి 100% టీజర్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ టీజర్ అప్పుడు వీళ్ళంతా కూడా తిట్టులు తిన్నారనమాట. ఇదేనా అదేనా అనేటటువంటి మాటలన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఇంకేదో కొత్తగా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. సో చాలా మందికి రాజసాబ్ సినిమా మీద నమ్మకం లేదు. అది ఏదైతే ఉందో కొద్దిగా ప్రభాస్ అన్న బాగున్నాడు, ప్రభాస్ అన్నకైతే మేము వంక పెట్టవలే, కానీ ఆ డైరెక్టర్ని మేమైతే నమ్మం అని అంటున్నారులే. కానీ ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియజేస్తున్నారంటే, ఇప్పటిదాకా మేము చాలా సినిమాని ప్రొడ్యూసింగ్ అయితే చేసాం, ప్రతి సినిమా లాస్ వస్తుందన్నమాట. హిట్ అయినటువంటి సినిమా ఈ మధ్యలో ఒక్కటి కూడా లేదు. ఆ లాస్ అంతా కూడా రాజసాబ్తో మేము కవర్ చేస్తామని చెప్పి వాళ్ళైతే మంచి హానెస్టీగా తెలియజేస్తున్నారు, మంచి కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. ప్రొడ్యూసర్ అంత కాన్ఫిడెంట్గా ఉందంటే మనమైతే ఒప్పుకోవాలి. మధ్యలో ఇంకా ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి చాలా సినిమాలు వస్తున్నాయి. ఏనిమి గురించి వాళ్ళు మాట్లాడలేదులే, కానీ వన్ అండ్ ఓన్లీ రాజసాబ్ గురించి మాట్లాడుతున్నారంటే సినిమాలో ఏదో దమ్ముండొచ్చు కదా. సో అది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు, బడ్జెట్ కూడా గట్టిగా పెడుతున్నారు. పాన్ ఇండియా వాళ్ళకి మన కామెడీ ఏంటి అనేటటువంటిది చూపించేటటువంటి ప్రయత్నం. ఇప్పటిదాకా అదుర్ సినిమా చూసాం, కామెడీ ఏంటి అనేటటువంటిది మనకు తెలుసు, కానీ అందులో ఉన్నటువంటి కామెడీ ఏంటి అనేటటువంటిది నార్త్ వాళ్ళకి తెలియదు, ఇండియా వైడ్ తెలియదు. అదే కామెడీని పాన్ ఇండియా లెవెల్లో చూపిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్. అండ్ హర్రర్ అంటున్నారు అనమాట. రీసెంట్గా వచ్చిన స్త్రీ సినిమా ఏదైతే ఉందో మొత్తం హర్రర్ కాన్సెప్ట్ వచ్చింది, భయంకరంగా హిట్ అయింది. సో ఈ సినిమాలో కూడా హర్రర్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభాస్ అన్న ఒక దయ్యాన్ని పట్టుకోవచ్చు, లేదా ఒక మంత్రగాడిగా కనపడవచ్చు, లేదా ఒక ఆత్మగా కనపడవచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. అదేంటి అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలన్నమాట. రీసెంట్ టైమ్స్లో కామెడీని హర్రర్ని పుట్టించినటువంటి సినిమా ఫ్లాప్ అయినట్టు అసలు లేదనమాట. మీరు ఒక్క సినిమా అయినా చెప్పండి, ఇందులో హర్రర్ ఉంటుంది బ్రో ఇది ఫ్లాప్ అయింది అనేటటువంటి సినిమా మీకు కానరాదు, ఇందులో కామెడీ ఉంటుంది బ్రో ఇది ఫ్లాప్ అయింది అనేటటువంటి సినిమా మీకు అసలే కానరాదు. ఖచ్చితంగా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమా అయితే వస్తుందన్నమాట. జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే మటుకి సినిమా ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది రియాలిటీ. అది టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ అప్డేట్ అయితే మీకు ఏ విధంగా అనిపించింది ఈ వీడియో అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మాత్రం జై హింద్. ఉంటా, బాయ్.